గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు కూడా మంచి మంత్రం తెలుసుకుందాం. ఈ మంత్రం ఏంటి అంటే, ఇప్పుడు వస్తున్న పరీక్షలందరూ కూడా ఉత్తీర్ణత సాధించడానికి, వాళ్ళకి భయం లేకుండా ఉండడానికి, పరీక్షలు అంటే భయం చాలామందికి ఉంటుంది. అలాంటి వాళ్ళందరి కోసం సరస్వతీదేవి మంత్రం తెలుసుకుందాం. ఈలోపు మీరు ఏం చేస్తున్నారు, వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీరు ఏమనుకున్నారో కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది విద్యార్థులందరికీ కూడా షేర్ చేయండి. విద్యార్థులందరూ కూడా ఈ మంత్రాలు చదువుకుంటే, చాలా మంత్రాలు చెప్తున్నాము, ఈ మంత్రాలన్నీ చదువుకుంటే వాళ్ళకి ఏది వీలుంటే అది చదువుకుంటే ఒక 11 సార్లు వాళ్ళకి జ్ఞానము, అలాగే ఉన్నత విద్యలోకి ప్రవేశానికి అర్హత, అలాగే మీరు రాసిన పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెరగడానికి, మార్కులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాంటి ఈ మంత్రం ఇప్పుడు చెప్తున్నాను, చూసి చదవండి. స్క్రీన్ మీద ఇస్తాను. విద్యార్థులందరికీ కూడా చాలామందికి భయం ఉంటుంది. అంటే మనోవేదన, అక్కడికి వెళ్ళగానే భయపడిపోతూ ఉంటారు, ఎగ్జామ్ హాల్కి వెళ్ళగానే. అలాంటి వాళ్ళందరి కోసం ఈ మంత్రాలు చదువుకుంటే వాళ్ళకి అలాంటి భయం ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ ఆన్సర్లకి సరైన ఆన్సర్ రాయడానికి వాళ్ళకి మంచి అవగాహన ఉంటుందన్నమాట. జ్ఞానం వస్తుంది. భయాలు లేకుండా బుద్ధి కుశలత పెరిగి మంచిగా ఎలా రాయాలి అన్నది వాళ్ళకి తెలుస్తుంది. అలాంటి ఈ మంత్రం కాబట్టి అందరూ కూడా చూసి చదవండి. శ్రీమాత్రే నమః. చూసే చదవండి. స్క్రీన్ మీద ఇస్తాను. తదా తిష్టాత్రియా దేవి తస్మై నిత్యే నమో నమః. వ్యాఖ్యాస్వరూప సాదేవి వ్యాఖ్యాధిష్టాతృరూపిణి. ఇది ఈ మంత్రం ప్రతినిత్యము కూడా విద్యార్థులందరూ కూడా చదువుకుంటే, వ్యాఖ్యలు అంటే వ్యాఖ్యానం అంటే మనం చెప్తున్నదంతా కూడా ఆవిడే కాబట్టి అవన్నీ కూడా గుర్తొస్తాయి. అందరికీ కూడా రాయడానికి వీలుగా ఉంటుంది. ఏం రాయాలి అన్నది అప్పటికప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. చాలామంది చదివి అక్కడికి వెళ్ళాక నాకు వచ్చిందే అని మర్చిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ మంత్రం చదువుకుంటే వాళ్ళకి సత్సమయంలో ఏ సమయంలో ఏం గుర్తు రావాలో అది గుర్తొస్తుంది. అలాంటి ఈ మంత్రము మరోసారి మీకోసం. ఓం తదా తిష్టాత్రియా దేవి తస్మై నిత్యే నమో నమః. వ్యాఖ్యాస్వరూప సాదేవి వ్యాఖ్యాధిష్టాతృరూపిణి. ఈ మంత్రం ప్రతినిత్యము కూడా విద్యార్థులు చదువుకుంటే మంచి ఫలితాలు వస్తాయి, సత్ఫలితాలు వస్తాయి. అలాంటి మంత్రం చదువుకుంటారని తెలియజేసుకుంటూ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మరో మంత్రంతో. అంతవరకు సెలవు. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. జై హింద్.